గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను మేము అధికారంలోకి వచ్చినాక పర్మనెంట్ చేస్తామని చెప్పారు. మీరు మాట తప్పారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించాలి. మేము విధులు నిర్వర్తించుకుంటేనే, డ్యూటీలు చేసుకుంటేనే మేము నిరసన తెలుపుతున్నాం. మా సమస్యలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మాకు న్యాయపరమైన అడ్డంకులు లేవు, చట్టపరమైన అడ్డంకులు లేవు. మమ్మల్ని పర్మనెంట్ చేసుకోవడానికి ఎక్కడ ఏ కోర్టు అడ్డం లేదు. మీరు ఇచ్చినటువంటి ఇప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వాన్ని నిలదీసిరు, పర్మనెంట్ చేయాలని చెప్పారు. మీరే అధికారంలోకి వచ్చారు. మీరే ఈరోజు మా విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని పర్మనెంట్ చేయకపోతే మేము ఈ ఉద్యమం పీక్ స్టేజ్ తీసుకుపోతాం. ఇప్పటి వరకు మేము శాంతియుతంగా చేసినాం. ఎస్పీటీసీఎల్ కాడ ధర్నా చేసినాం. డ్యూటీలు చేసుకుంటేనే ఎలాంటి కరెంటుకి ఇంటరప్షన్ లేదు, విద్యుత్ సంస్థకు నష్టం చేయలేదు. ఆ తర్వాత ఎన్పీటీసీఎల్ చేసినాం. ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర చేసినాం. అదే విధానంతో శాంతియుతంగా మెమోరాండం ఇవ్వాలని చెప్పి వచ్చినాం. మాస్ మెమోరాండం ఇవ్వాలని వస్తే ఇవాళ పోలీసులతోటి అంచివేస్తున్నది. ఇది ప్రజాప్రభుత్వం కాదు. నాడు మేము 2022 PRC అప్పుడు 1,00,000 మందితోటి ఇదే విద్యుత్ సంస్థల ధర్నా చేసినప్పుడు ఆ ప్రభుత్వం చేసుకోమన్నది. ఇలా 10,000 మందిని 20,000 మంది పోలీసులతోటి అంచివేస్తుంది. కాబట్టి ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యావంతులు, మేధావులు, సమాజం ఇప్పుడు ఈ ప్రభుత్వం దిక్కు చూడరు. ఈ ప్రభుత్వం మోసగారి ప్రభుత్వం, అబద్ధాలు చెప్పింది. ఆ ప్రభుత్వాన్ని విమర్శించి అధికారంలో రావడం కోసం మా కార్మికుల యొక్క పర్మనెంట్ చేస్తామని పేరు చెప్పి మోసం చేసి పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మేధావులు మమ్మల్ని మోసం చేసిరు. స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా మా 8 గంటల డ్యూటీ, ఆ 8 గంటల డ్యూటీని కాదా అని చెప్పి మమ్మల్ని 365 రోజులు 450 డ్యూటీలు చేపిస్తున్నారు. మేమేమంటున్నాం, లేబర్ కమిషన్ అప్రూవల్ అయినటువంటి స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ను కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడున్నటువంటి విద్యుత్ సంస్థ వైలేట్ చేస్తున్నది. మాకు స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం కూడా అప్గ్రేడేషన్ ఇవ్వాలి, గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలి. బట్టి విక్రమార్క మీరు ప్రశ్నించిండు, మేము అధికారం రాగానే చేస్తా అన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పటి వరకు అంటే ఈ ప్రభుత్వం మేము ఖర్చులు తగ్గించుకుంటామంటున్నాం. ఆర్థికంగా నష్టానికి సిద్ధమన్నా కూడా ఇంకా లేదు. ఇక మీరు చూడండి, ఈ అరెస్టులతోటి మమ్మల్ని ఆపలేరు, అరెస్టులతోటి నిర్బంధాలతో ఆపలేరు. ఈ ఉద్యమం ఆగదు.